రైట్. సంజయ్ పులిపాక్ గారు, మనం పరిణామాలు చూస్తున్నాం, చాలా సందర్భాల్లో చాలా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అంటే ఇక్కడ అమెరికా వ్యవహరిస్తున్న తీరు, అమెరికా ఆపరేషన్ సింధూర్ సమయంలో వ్యవహరించిన తీరు, తర్వాత రష్యాకి మనం సహకరిస్తున్నాము, రష్యా నుంచి చమురు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాము, మన వల్ల రష్యా యుక్రెయిన్తో యుద్ధాన్ని ఇంకా పొడిగించుకుంటూ పోతోంది అంటూ టారిఫ్లు విధించడం, ఇవన్నీ మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ట్రంప్ వైఖరి చూస్తే ఏమనుకోవాలి? నేను యుద్ధాలు ఆపుతున్నాను, నాకు శాంతి బహుమతి ఇవ్వలేదు నార్వే అని ఒకవైపు మాట్లాడుతున్న ట్రంప్ ఇప్పుడు ఈ వెనిజులాకు సంబంధించి డైరెక్ట్గా ప్రెసిడెంట్నే తీసుకొచ్చేశాడు, గ్రీన్లాండ్పై కన్నేశాడు, ఇప్పుడు ఇరాన్ అంతు చూస్తామంటున్నాడు, క్యూబాను బెదిరిస్తున్నాడు, భారత్తో సహా మరికొన్ని దేశాలపై టారిఫ్స్ 500% పైగా పెంచుతామంటున్నాడు. ఏంటి వైఖరి, ఏంటి వ్యూహం? చాలా అగ్రెసివ్ ఫారెన్ పాలసీ అవలంబిస్తున్నారండి డొనాల్డ్ ట్రంప్. అనుకున్న దానికంటే చాలా తీవ్రంగా, చాలా అగ్రెసివ్ ఫారెన్ పాలసీ ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతోంది. వచ్చిన సంవత్సరం నుంచి చూసుకుంటే కనుక ఆయన ఇరాన్ మీద బాంబింగ్ చేశారు. తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూలో కొంతవరకు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసి తర్వాత సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వచ్చిన ఓవరాల్ గా ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం చేసినప్పుడు పెద్ద ఎత్తున బాంబింగ్ చేయడం జరిగింది, మనం చూసాము. అలానే తర్వాత యుక్రెయిన్ వార్ ఆపుతానన్నారు, ఆపలేకపోయారు. మరో పక్కన చూసుకుంటే ఇప్పుడు వెనిజువేలా నుంచి జనాల్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు మడూరోని తీసుకురావడం జరిగింది, డిటైన్ చేయడం జరిగింది. అలానే మధ్యలో ఐసిస్ స్థావరాల మీద, మిడిల్ ఈస్ట్ మీద కూడా ఆయన పెద్ద పెద్ద దాడులు చేయడం జరిగింది, మిజైల్ దాడులు చేయడం జరిగింది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒకటి వెనిజువేలా గ్రీన్లాండ్ విషయానికి వస్తే, వెనిజువేలాలో చాలా ఖనిజ సంపత్తి ఉంది, ముఖ్యంగా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి, కాబట్టి మేము ఆ కంట్రీని తీసుకుంటున్నాం అని చెప్పడం జరుగుతుందండి. తర్వాత అఫ్ కోర్స్ దాంతో పాటు మిగతా అంశాలు వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ నుంచి చాలా ఇల్లిసిట్ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అమెరికాలోకి వస్తున్నాయి, తర్వాత ఇల్లీగల్ మైగ్రేషన్ జరుగుతోంది అని చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్ గా అమెరికన్ పాలసీ స్టేట్మెంట్స్ కనుక చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిసోర్సెస్ మీద పెద్ద ఎత్తున అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి అమెరికా డామినేట్ చేయాలి అని చూస్తున్నదని క్లియర్ గా తెలుస్తుందండి. గ్రీన్లాండ్ విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంపే కాదండి, ఇంతకు ముందు వేరియస్ ప్రెసిడెంట్స్ కూడా గ్రీన్లాండ్ అమెరికాలో ఉంటే బాగుండు అన్న మాట వాస్తవమే. కానీ వాళ్ళందరూ ఇలా ఇంత అగ్రెసివ్ అప్రోచ్ తీసుకోవడం జరగలేదండి. ఈ రోజు కనుక గ్రీన్లాండ్ తీసుకుంటే నిజమే అక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ చాలా ఉన్నాయి, మినరల్ రిసోర్సెస్, ఖనిజ సంపత్తి చాలా ఉంది. కానీ అంతేకాకుండా ఈ మధ్య కాలంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ మెల్ట్ అవుతుంది కదా, ఆర్కిటిక్ మెల్ట్ అవుతుంటే కొత్త షిప్పింగ్ లైన్స్ వస్తున్నాయి, కొత్త వాణిజ్యం నడుస్తుంది అక్కడ. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి గ్రీన్లాండ్ చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. సో దాని మీద కూడా ఈయన పట్టు సాధిద్దామని చెప్పడం జరుగుతుంది. అయితే ఒకటి గ్రీన్లాండ్ కి, అంటే గ్రీన్లాండ్ ఇప్పుడు అటానమస్ రీజన్, డెన్మార్క్, యూరోప్ లో ఉన్నటువంటి డెన్మార్క్ రీజన్ కి గ్రీన్లాండ్ కొంత అటానమస్ రీజన్. ఈ దేశాల మధ్య అమెరికాతో ఒప్పందం కూడా ఉంది. ఏంటో ఒప్పందం? అమెరికాకు కావాల్సిన మిలిటరీ స్థావరాలు మీరు అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఎయిర్పోర్ట్స్, ఫైటర్ జెట్స్ కానివ్వండి, మిగతా ఏమన్నా కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని క్లియర్ అగ్రిమెంట్ ఉంది. సో నిజంగా సెక్యూరిటీ డైమెన్షన్ ఉంటే కనుక డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఉన్న అగ్రిమెంట్స్ ద్వారా చైనీస్ వ్యవహారం కానివ్వండి, రష్యన్ సో కాల్డ్ రష్యన్ ప్రెజెన్స్ కానివ్వండి కట్టడి చేయటం తేలికే అవుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారంటే లీజ్ తీసుకున్న ప్రాపర్టీకి, సొంతగా ఉన్న ప్రాపర్టీకి మన వైఖరి చాలా వేరేగా ఉంటుంది. లీజ్ తీసుకుంటే గనక మనది కాని ప్రాపర్టీకి మనం ఎందుకు మన ప్రాణాలు అర్పిస్తారు, మన సోల్జర్స్ అర్పించాలి, అలా ఎందుకు జరగాలి, అలా కాకుండా సొంత ప్రాపర్టీ తీసుకోవాలి, అందుకని గ్రీన్లాండ్ మన దేశంలో కలిపేసుకుందాం అనుకుంటున్నారండి. ఇది చాలా ఏమంటాం, నేటో ఫ్రేమ్వర్క్ కి బాగా దెబ్బ తగులుతుంది. యూరోప్ కి అమెరికాకి మధ్య ఉన్న సంబంధాలు కూడా తీవ్రంగా గాయపడతాయి దీనివల్ల. రైట్. సంజయ్ పులిపాక్ గారు, అంటే ఇప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? ఇరాన్ నాయకులు నాతో మాట్లాడటం ప్రారంభించారు అంటూ కొద్దిసేపటి కిందట మన డిబేట్ ప్రారంభానికి ఒక 4 గంటల ముందు ట్రంప్ చేసిన కామెంట్ మనం చూస్తున్నాము. అయితే అవసరమైతే అమెరికా ఇజ్రాయెల్పై దాడికి మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ చేసిన కామెంటు మరోవైపు ఉంది. ఈ వాతావరణం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు వెనిజులా కానీ, తర్వాత ఈ గ్రీన్లాండ్ వ్యవహారం కానీ, తర్వాత రష్యాకు సంబంధించి కానీ, చైనా నౌకల విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కానీ, అంటే అంటాం కదా ఇదేదో పైన
ఆ టపాసులు పేలినట్టే అని అనుకోవాలా, లేదంటే భవిష్యత్తులో భారీ బాంబు ఏమైనా పేలబోతుందా? కరెక్ట్ పాయింట్ అండి. ముందుగా మీ ప్రశ్న రేస్ చేసే రెస్పాండ్ అయ్యే ముందు ఇందాక పుల్లారావు గారు చెప్పిన దాంతో పెద్దగా విభేదించట్లేదండి నేను. ఎందుకంటే మన దేశానికి ఏది మంచిది, మన దేశానికి మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి అని చూసుకునే మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంతర్జాతీయ రంగంలో. వెనిజులా విషయం కానివ్వండి, వేరే విషయాలు కానివ్వండి, మన దేశానికి ఏంటి మంచిది, ఆ దేశాలు మన దేశంతో ఎలా వ్యవహరించాయని చూసుకుని మనం ముందుకు వెళ్తామండి. మీరు అడిగిన ప్రశ్న వస్తే, ఇరాన్ ప్రశ్నకు వస్తే కనుక, ఇరాన్ ప్రభుత్వం మనకు తెలిసిందే 1978 లో రెవల్యూషన్ స్టార్ట్ చేసింది. ఇట్లాంటి స్టూడెంట్ ప్రొటెస్ట్ తర్వాత యూత్ మిగతా వాళ్ళందరూ రోడ్ల మీద దిగి అప్పుడున్నటువంటి షా ప్రభుత్వాన్ని పడేసి ఇస్లామిక్ గవర్నమెంట్ ని, ఖుమేని అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ని తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మనం దాదాపు అలాంటి సంఘటనలే చూడటం జరుగుతుంది. తర్వాత ఈ జనాలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిసారి కాదండి, ఇంతకు ముందు కూడా జరిగాయి. ఉదాహరణకి మనకు తెలిసిందే కదా, 2022లో మాషా అమిని అనే ఆవిడ పాపం అమ్మాయిని హిజాబు అవి సరిగ్గా వేసుకోలేదని ఆవిడని జైల్లో పెడితే ఆవిడ జైల్లో చనిపోవడం జరిగింది. తర్వాత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ వచ్చాయి. ముఖ్యంగా మహిళలు ముందుండి అటువంటి ప్రొటెస్ట్ ని నడపడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ రెండు మూడు విధాలుగా డిఫరెంట్ అండి. ఒకటి, ఇప్పుడు జెన్యున్ గా ఎకనామిక్ ఇంట్రెస్ట్, అంటే ఆర్థికంగా మేము చాలా బాధపడుతున్నాం అని ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. అంటే మేము తింటున్న బ్రెడ్, రోటీలు అంటారు కదా, ఇరానియన్ బ్రెడ్, అవి కూడా చాలా ఖరీదైపోతున్నాయని చాలా మంది రోడ్ల మీదకి రావటం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఇరాన్ లో 31 ప్రావిన్సెస్ ఉంటాయి. 30 ప్రావిన్సెస్ లో ఈ ప్రొటెస్ట్ దాదాపు నడుస్తోందండి, అన్ని చోట్ల నడుస్తోంది. సో పెద్ద ఎత్తున నడుస్తోంది. తర్వాత ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ ఎకనామిక్ మీరు తీసుకుంటే ప్రాబ్లమ్స్, ఇరాన్ దగ్గర అంత ఆయిల్ రిసోర్సెస్ ఉండి, అంత ఖనిజ సంపత్తి ఉండి, ఎనర్జీ అంటే ఈ ఆయిల్ రిసోర్సెస్ అవి ఉన్నా ఇరాన్ ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది? ఎందుకు ఇబ్బంది పడుతోందంటే ఇరాన్ ఆర్థికంగా, ఒకటి, వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఎంతో వ్యతిరేకత వ్యక్తపరచటము, పాలస్తీన్ ఇష్యూ మీద వ్యక్తపరచడం వల్ల ఇజ్రాయెల్ తో వాళ్ళకి రిలేషన్స్ దెబ్బతిన్నాయండి. మనం చూసాం మొన్న 12 రోజుల పాటు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కొట్టుకోవడం జరిగింది కదా. అప్పుడు ఇరాన్ యొక్క మిలిటరీ యొక్క గ్యాప్స్, వాళ్ళ ఇన్ఎఫిషియన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రస్ఫుటంగా కనపడ్డాయండి. అంటే మీరు ఏదన్నా ఒక దేశంతో తలపడినప్పుడు కొద్దిగా ఓడిపోయినా పర్లేదు, దెబ్బతిన్నా పర్లేదు, కానీ మరీ ఇంత హ్యూమిలియేటింగ్ గా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ కావాల్సిన చోట అప్పుడు వచ్చి అమెరికన్స్ కానివ్వండి, ఇజ్రాయలీస్ కానివ్వండి వేయటం జరిగింది బాంబ్స్. ఫస్ట్ ఒక 2-3 వారాలు మాత్రం ప్రభుత్వం వైపు జనాలు తిరిగారు, ఇదేంటి మన ప్రభుత్వం కదా అని. కానీ ఈ డిఫెన్స్ విషయంలో జరిగిన ఇన్ఎఫిషియన్సీ, తర్వాత ఆర్థికంగా జరిగిన ఇన్ఎఫిషియన్సీ, న్యూక్లియర్ పాలసీ పాటించడం వల్ల వాళ్ళకి ఏమైంది, వేరియస్ కంట్రీస్ అన్ని కలిసి వాళ్ళ మీద ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టాయి కదా. వాళ్ళ ఆయిల్ వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు. వాళ్ళ ఆయిల్ ఎవరికి అమ్ముతున్నారు? ఓన్లీ చైనాకి అమ్మగలుగుతున్నారు. తక్కువ రేట్లో చైనా కొనుక్కుంటుంది. తక్కువ రేట్లో వేరే దేశాలు కొనుక్కుంటే వాళ్ళకి రావాల్సిన రెవెన్యూస్ రావట్లే ఇరాన్ వాళ్ళకి. సో ఓవరాల్ గా ఎకానమీ దెబ్బతింది. సో అంతర్జాతీయంగా వాళ్ళు అనుసరించిన ఫారెన్ పాలసీ విధానం వల్ల ఆర్థికంగా వాళ్ళు బాగా దెబ్బతింటం వల్ల ఈ రోజు అక్కడున్న ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తీవ్రంగా నిరసనలు అవి వ్యక్తపరచడం జరుగుతోంది. రోడ్ల మీద పిల్లలు వచ్చి జనాలు తగలెట్టడం జరుగుతోంది, ఆఫీసెస్ కానీ అవి కానీ. దీనికి తోడు బయట పాత్ర లేదా అంటే ఉంది, అమెరికా పాత్ర కూడా ఉండొచ్చు దీనిలో అని అంటున్నారు చాలా మంది. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఏం చెప్పారు ఆయన? మీరు కనుక సివిలియన్స్ ని టార్గెట్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము అని చెప్పడం జరిగింది. సో నిజంగా రెస్పాండ్ అవుతారా అవరా తెలియదు, కానీ ఇప్పటికే 544 మంది చనిపోయారు, అందులో 48 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అదే అండి, అది వేరియస్ ఇప్పుడు మన హ్యూమన్ రైట్స్ ఇట్లాంటి వేరియస్ గ్రూప్స్ అవి పెట్టాయి. అవి కొన్ని న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం 1000 దాటింది, 2000 దాటింది అంటున్నారు, కానీ అది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదండి. బట్ ఓవరాల్ గా పెద్ద ఎత్తున అలజడి అయితే నడుస్తోంది. ఈ బయట అమెరికా వల్లే ఇది జరుగుతోంది అని చూపి పెద్ద ఎత్తున ఈ ప్రొటెస్ట్ ని ఆపగలదా ప్రభుత్వం, లేదా చేయి దాటిపోయాయా అనేది తెలియదు మనకి ఇంకా. రెండు, ఈ ప్రభుత్వాన్ని పడేస్తే కనుక వచ్చే ప్రభుత్వం రూపురేఖలు ఎలా ఉంటాయని వాళ్ళకి తెలీదు, మనకి బయట అమెరికా కూడా తెలియదు. అవునండి, ఎవరు వస్తారు అధికారంలోకి, ఎవరు వస్తారు అని. ఇంతకు ముందు షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కనుక వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ మొనార్కీ సిస్టమ్ లాంటిది వస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్స్ పెడితే ఎవరు అధికారంలోకి వస్తారు? తెలీదు. క్లోజ్ చేసే ముందు బ్రీఫ్ గా ఇది సమస్య పోతుందా,
టేకాఫ్ లో తుఫాన్ లాగా, లేదంటే కొద్ది రోజులు రగిలే ఛాన్సెస్ ఉన్నాయా? అన్ని కాన్ఫ్లిక్ట్స్ ఇప్పట్లో సమసిపోవండి. ఇప్పుడు ఇరాన్ తీసుకున్న ప్రభుత్వం పడిపోయినా, కొత్త ప్రభుత్వం వచ్చినా, లేదా ఉన్న ప్రభుత్వం కంటిన్యూ అయినా అక్కడ కొంత అనిశ్చితత, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కంటిన్యూ అవుతుందండి. అలానే వెనిజువేలాలో కూడా తీసుకుంటే ప్రస్తుతానికి స్టెబిలిటీ ఉంది కానీ నిజంగా అక్కడున్న ప్రభుత్వం కేవలం ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు, కానీ అక్కడున్న ప్రభుత్వం కంటిన్యూ అవుతోంది కదా వేరే డెల్సీ రోడ్రిగో నాయకత్వంలో. సో దాన్ని అక్కడున్న ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, అపోజిషన్ యాక్సెప్ట్ చేస్తుందా, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అని ఇంకా తెలియదండి మనకి. తర్వాత ఈ గ్రీన్లాండ్ తీసుకునే ప్రక్రియలో మీరు యూరోప్ తో గొడవ పెట్టుకుంటే, అమెరికా యూరోప్ సంబంధాలు దెబ్బతింటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్, గ్లోబల్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుందని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది.